ఏ మాత్రమైనా సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే సింగరేణికి మీరు న్యాయం చేయాలి. ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీని కూడా అంటా ఉన్నాను, మీరు ఏ మొక్కలు పెట్టుకొని సింగరేణి కార్మికుల గురించి మాట్లాడుతూ ఉన్నారు? మీ హయాంలో సింగరేణికి ఇవ్వాల్సిన పైసలు ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్? ఈరోజు ఫామ్ అవుతున్నావు కదా, సింగరేణి మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవారు, కానీ సింగరేణి కార్మికుల కష్టం ఏదైతున్నదో, సింగరేణి కార్మికులు చెందాల్సినటువంటి పైసలు ఏవైతున్నాయో అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఇక్కడ నుంచి కార్మికులు బొగ్గిస్తారు. ఇక్కడ సింగరేణికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సింగరేణి సొంత థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయో దాని నుంచి విద్యుత్ తీసుకుంటారు. సింగరేణి నుంచి తీసుకున్నటువంటి బొగ్గు కానీ, సింగరేణి నుంచి తీసుకున్నటువంటి విద్యుత్ కానీ గతంలో టీఆర్ఎస్ పార్టీ సుమారు 24-25 వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఎవరిస్తారని అడుగుతా ఉన్నాను. ఎవరిని అడగాలి? సింగరేణి కార్మికులు వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలకు తెగించి బొగ్గు ఉత్పత్తి చేస్తే ఆ యొక్క పైసలు మీరు తీసుకొని ప్రభుత్వము సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదు? అదేవిధంగా నేను రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నాను, మీరు వచ్చిన తర్వాత మీరేం తక్కువ తినలేదు. మరి ఆ రోజు కూడా పీనిగలు తింటోడు పోయి ఏనిగలు తింటోడు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ హయాంలో పీనిగలు తింటే కాంగ్రెస్ హయాంలో ఏనుగలు తింటా ఉన్నా. నేనేం తక్కువ తిన్నా? నేను కూడా కేసీఆర్ అడుగుజాడలో నడుస్తా, సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తాను విధంగా వీళ్ళు కూడా 26 వేల కోట్ల రూపాయలు ఎంతో వీళ్ళు కూడా ఇవ్వాలి. ఇద్దరు కలిసి, రెండు పార్టీలు కలిసి, ఈ రెండు ప్రభుత్వాలు కలిసి, రెండు పార్టీల పాలనలో ఈరోజు 54 వేల కోట్ల రూపాయలు మన సింగరేణి కార్మికులకు, సింగరేణి సంస్థకు, సింగరేణి ప్రజలకు ఆ డబ్బు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఈరోజు అన్ని రకాలుగా జల్సాలు చేస్తూ ఉన్నారు, మీటింగులు పెడతా ఉన్నారు.